రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. గల్ఫ్ యుద్ధాన్ని ఆపించినటువంటి ఘనతంతా నాదే అని పాకిస్తాన్ చెప్పుకుంటోంది. ఎక్కడికక్కడ ఈ మొత్తము అటు అమెరికాకి ఇటు ఇరాన్కి మధ్యవర్తిగా పనిచేసి నేను మొత్తము ప్రపంచ యుద్ధాన్ని నివారించేశాను, కాబట్టి ఇది నా దౌత్యపరమైన విజయము, ఇది నేను సాధించిన గొప్పతనము అని పాకిస్తాన్ ప్రపంచానికి టాంటాం వేసుకుంటుంది. కానీ అదే పాకిస్తాన్ తన దేశంలో తన దేశంపై జరుగుతున్నటువంటి దాడిని తట్టుకోలేకపోతుంది, ఆపలేకపోతుంది. పొరుగున ఉన్నటువంటి తోటి ముస్లిం దేశమైన ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్నటువంటి యుద్ధం విషయంలో ఏదో ఒక రకమైన ఒప్పందాన్ని చేసుకోవడం కోసం మధ్యవర్తిగా చైనాని ఎంచుకుంది. తన మీద జరుగుతున్నటువంటి యుద్ధం ఆఫ్ఘన్ పాకిస్తాన్ యుద్ధాన్ని నివారించడం కోసము పాకిస్తాన్ దౌత్యమంతా కూడా పనికి రాలేదు. చివరికి చైనా పాదాల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఇటు వాస్తవానికి అమెరికా చెప్పినట్టు చేసి అమెరికా యొక్క పాలేరుగా పనిచేసింది పాకిస్తాన్ గల్ఫ్లో, అటు చైనా పాదాల దగ్గర కూర్చుని ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ చేతులు పట్టుకుని కాపాడండి బాబు అని చెప్పి అక్కడ శాంతి ఒప్పందం చేసుకుంది. కాబట్టి పాకిస్తాన్ చెప్పే ప్రపంచ శాంతి పన్నాలు ఏవైతే ఉన్నాయో అవి నిజానికి తన సొంత దేశంలో పనిచేయటం లేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల విదేశ వ్యవహారాల మంత్రులు, ఆఫ్ఘనిస్తాన్ విదేశ మంత్రి అయినటువంటి అమీర్ అలీ ఖాన్ ముట్టాకి, వీళ్ళంతా కూడాను చైనాలో ఉన్నటువంటి వెస్టర్న్ ప్రాంతమైనటువంటి ఉరుంచీలో కలిసి అక్కడ చర్చలు జరిపారు ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతల్ని తొలగించడం కోసం. దీనికోసం అక్కడికి వెళ్ళి చైనాని వేడుకున్న తరువాత, అంటే చైనా కాళ్ళు పట్టుకున్నారు, ఆఫ్ఘనిస్తాన్ చేతులు పట్టుకున్నారు, మొత్తానికి ఏదో రకంగా యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ యుద్ధం వల్ల దాదాపు 800 మంది ఫిబ్రవరి నాటికే, ఇంకా మార్చ్ నెల లెక్కలు రాకుండానే 800 మంది చచ్చిపోయారు. 1,00,000 మంది ప్రజలు అటు ఇటు నిరాశ్రయులయ్యారు. పాకిస్తాన్ చేసిన దాడులు సాధారణ మహిళలు, పిల్లలు, వృద్ధులు చనిపోయారు. కాబూల్ మీద జరిగినటువంటి ఒక దాడిలో అయితే మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ వాళ్లకు ఆ మత్తుని మాన్పించే ప్రయత్నంలో ఏర్పాటు చేసినటువంటి రిహాబిలిటేషన్ సెంటర్ పైన పాకిస్తాన్ దాడి చేసింది. 400 మంది దాకా చనిపోయారు. ఇది మార్చిలో జరిగింది. కాబట్టి పాకిస్తాన్ ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తోంది, మరొక వైపు పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తోంది. దాదాపు 2430 కిలోమీటర్ల పాకిస్తాన్ సరిహద్దు అంతా కూడా ఇప్పుడు ఉద్రిక్తంగా ఉంది. పాకిస్తాన్ వెనకడుగులో ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ అనేక చెక్ పోస్టులను ఆక్రమించుకుంది, చాలా రకాలుగా దెబ్బలు తీస్తోంది. తహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ని అతలాకుతలం అంతర్గతంగా చేస్తున్నది. ఇటు బలూచుల దెబ్బ తగులుతోంది. కాబట్టి పాకిస్తాన్కు తక్షణము ఆఫ్ఘనిస్తాన్ తోటి ఏదో ఒక రకమైన శాంతి ఒప్పందం కావాలి. కాబట్టి చైనాకు పరిగెత్తి చైనా సహకారంతో ఒక చర్చలు జరిపించడం చేసింది. ఇంకా పూర్తిగా ఫలవంతం కాలేదు, కానీ మొత్తానికి ఆ దిశగా పాకిస్తాన్ తెల్ల జెండా చూపటం మొదలుపెట్టింది. పాకిస్తాన్ వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ని భారత్కి వ్యతిరేకంగా స్ట్రాటజిక్ డెప్త్ కోసం ఉపయోగించాలనుకుంది. అంటే పాకిస్తాన్ ఒక వెడల్పంతా కలిపి దాదాపు 600-700 కిలోమీటర్లు మించి ఉండదు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ కూడా మాకు రక్షణగా ఉంటుంది, ఇది ఒక రక్షణ కవచంలా ఉంటుందని భావించింది. ఇప్పుడు అది ఒక ట్రాప్గా మారింది, స్ట్రాటజిక్ ట్రాప్గా మారింది ఆఫ్ఘనిస్తాన్తో అక్టోబర్లోనే అటు ఖతార్, ఇటు ఇస్తాన్బుల్ అంటే తుర్కీ, ఈ రెండు దేశాలు కూడాను మధ్యవర్తిత్వం చేసి యుద్ధాన్ని ఆపినాయి అక్టోబర్ 2025లోనే. కానీ ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ దుందుడుకు వాదానికి పాల్పడింది. ఫిబ్రవరి నుంచి ఘర్షణలు మళ్ళీ ప్రారంభమైనాయి, ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కాబట్టి పాకిస్తాన్ ముందున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే ముందు ఆఫ్ఘనిస్తాన్తో పరిస్థితిని చక్కదిద్దుకోవాలి.
లేకపోయినట్టయితే తనకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఆర్థికంగా ఇప్పటికే కుదేలైంది, అంతర్గతంగా వేర్పాటువాద సమస్యలు ఉన్నాయి. మరొక వైపు భారత్ ఏ క్షణంలో ఏం చేస్తుందో తెలియని పరిస్థితి. పాకిస్తాన్కి అతిపెద్ద సమస్య ఏంటంటే దాని సరిహద్దుల్ని కాపాడుకోవడం. దాదాపు 8,000 కిలోమీటర్ల సరిహద్దు పాకిస్తాన్కి ఉంది. అందులో 3,323 కిలోమీటర్ల సరిహద్దు భారతదేశంతో ఉంది. గుజరాత్ నుంచి మొదలుపెట్టి జమ్మూ కాశ్మీర్ వరకు ఉన్నటువంటి మొత్తం అంతా కలిపితే దాదాపు 3,323 కిలోమీటర్లు అవుతుంది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ తోటి డ్యూరండ్ లైన్ అనే పేరిట ఒక సరిహద్దు ఉంది. ఆఫ్ఘనిస్తాన్ దీన్ని గుర్తించదు. అయినప్పటికీ 2,430 కిలోమీటర్ల సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్తో ఉంది. ఇదిగాక ఇరాన్తో 959 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ముఖ్యంగా అది బలూచిస్తాన్ నుంచి ప్రధానంగా ఆ సరిహద్దు ఉంటుంది. 959 కిలోమీటర్లు. ఒక 1049 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. లాహోర్ నుంచి గ్వాదర్ దాకా ఉన్నటువంటి ఈ సముద్ర తీరాన్ని కూడా కాపాడుకోవాలి. ఈ 8,000 కిలోమీటర్ల సరిహద్దును కాపాడుకునేంత సైన్య శక్తి పాకిస్తాన్కి లేదు. ఏ యుద్ధం జరిగినా కూడాను ఈ సముద్ర మార్గాన్ని కనుక ఆపేస్తే పాకిస్తాన్కి సరుకు రవాణా కూడా జరిగేటటువంటి, చమురు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. కార్గిల్ యుద్ధంలో ఇది చేసింది భారతదేశం. అదేవిధంగా మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడాను కరాచీని దిగ్బంధనం చేయడానికి అన్ని సన్నాహాలు చేసి కూర్చుంది భారత నేవీ. కాబట్టి ఈ 1049 కిలోమీటర్లు ఇరాన్తో ఉన్నటువంటి సరిహద్దు ఒక కరెంటు తీగ లాంటి సరిహద్దు. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్తో ఉన్నటువంటి 2,430 కిలోమీటర్లు చాలా ఉద్రిక్తతలతో కూడినటువంటి సరిహద్దు. భారతదేశంతో ఉన్న సరిహద్దు ఉండనే ఉంది. కాబట్టి పాకిస్తాన్కి ఇప్పుడు ఒకేసారి 8,000 కిలోమీటర్లు ప్రమాదంలో పడితే ఏం చేయాలో తెలియదు. అందుకనే తక్షణము చైనా పాదాల మీద పడి ఆఫ్ఘనిస్తాన్ తోటి తానే ప్రారంభించిన యుద్ధాన్ని ఎలా ఆపాలో తెలియక కాళ్ళు చేతులు పట్టుకునేటటువంటి పరిస్థితికి పాకిస్తాన్ వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.